కాంగ్రెస్ సర్కార్ అభయహస్తం కింద ఏవైతే ప్రజాపాలనలో భాగంగా పూర్తిగా అప్లికేషన్స్ ఏవైతే తీసుకుందో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఏదైతే ప్రామిస్ చేసిందో అందులో భాగంగానే ఒక అతి కీలకమైనటువంటి ప్రామిస్ అండ్ మహిళలందరికీ అట్రాక్ట్ చేసిన ప్రామిస్ ఏదైనా ఉంది అంటే అది మహాలక్ష్మి. సో మహాలక్ష్మి పథకంలో భాగంగా అయితే వాళ్ళు చేసినటువంటి ప్రామిస్ ఏదైతే ఉందో అంటే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అండ్ 2500 రూపాయలు మహిళలకి ఇవ్వబోతున్నాం అన్నటువంటి మాట చెప్పారు. కానీ నిబంధనలు ఏంటి, మరి ఎవరు అర్హులు అవుతారు అనేది అప్పుడైతే చెప్పలేదు. కానీ అప్లికేషన్ ఫామ్ తీసుకున్నప్పుడు మాత్రం చాలామంది మహిళలు అట్రాక్ట్ అయిన స్కీమ్ ఏదైనా ఉంది అని అంటే, గ్యారంటీ ఏదైనా ఉంది అంటే అది మహాలక్ష్మి పథకం. సో మహాలక్ష్మి పథకంలో భాగంగా అయితే రాష్ట్ర సర్కార్ అమలు చేయబోతున్న ఏదైతే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకం ఏదైతే ఉందో అది సబ్సిడీ మొత్తాన్ని కూడా లబ్ధిదారులకే చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే గ్యాస్ సిలిండర్ పేరు ఎవరి మీద ఉన్నా సరే, అంటే అది మహిళ పేరు మీద ఉందా లేకపోతే పురుషుడు పేరు మీద ఉందా దానికి సంబంధం లేకుండా ఎవరికైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా గ్యాస్ సిలిండర్ పథకంలో లబ్ధిదారులు కాబోతున్నారు అన్నటువంటి మాట అయితే స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో సబ్సిడీ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవడానికైతే గ్యాస్ ఏజెన్సీస్, మనందరికీ తెలుసు గ్యాస్ ఏజెన్సీస్ ద్వారానే సిలిండర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి, సో గ్యాస్ కంపెనీలు కానీ ఏజెన్సీలు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ సొమ్మును నేరుగా అయితే లబ్ధిదారుల అకౌంట్లోకే బదిలీ చేయాలనే ఆలోచనలో అయితే రాష్ట్ర సర్కారు ఉన్నట్టయితే మనకైతే అర్థమవుతోంది. సో ఎవరైతే బీపీఎల్ కుటుంబాలు ఎవరైతే ఉంటారో, అంటే ఎవరికైతే రేషన్ కార్డ్, ఆహార భద్రత కార్డ్ ఎవరికైతే ఉంటుందో ఆ కుటుంబాలకే 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని ఇచ్చిన ఎన్నికల హామీ అమలు చేయడానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైపోయింది. సో గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ ఈ ఇన్ఫర్మేషన్కి సంబంధించి అంగన్వాడీలు పూర్తిగా వాళ్ళు సేకరిస్తున్నారు ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో మొన్న ప్రజాపాలనలో భాగంగా అప్లికేషన్స్ ఎవరైతే పెట్టారో అందులో ఇన్ఫర్మేషన్ ఎవరైతే రాశారో, మహాలక్ష్మి పథకం ఎవరికైతే కావాలని రాసున్నారో, సో వాటన్నిటినీ క్రాస్ చెక్ చేయడానికి అంగన్వాడీలు ఇంటింటికి వెళ్తూ ఉన్నారు. సో రేషన్ కార్డ్స్ ఎవరికైతే ఉన్నాయో, రేషన్ కార్డ్కి సంబంధించి ఎవరైతే నెంబర్స్ రాశారో ఫస్ట్ వాళ్ళ దగ్గరికే వెళ్తున్నారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పక్కన పెట్టేద్దాం. సో దానికి సంబంధించి సర్కార్ కూడా ఎట్లాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. ఎవరికైతే ఆల్రెడీ రేషన్ కార్డ్స్ ఉన్నాయో, అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు పాతవి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆర్ అధికారికంగా చెప్తున్న ఇన్ఫర్మేషన్ 90 లక్షల రేషన్ కార్డ్స్ ఉన్నాయని. సో 90 లక్షల రేషన్ కార్డ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సబ్సిడీ కింద 500 రూపాయల సిలిండర్ డెఫినెట్లీ రాబోతోంది. దానికి సంబంధించే ఇప్పుడు చెకింగ్ ప్రాసెస్ నడుస్తోంది. అంగన్వాడీలు ఇంటింటికి వెళ్ళి రేషన్ కార్డ్ హోల్డర్స్ ఎక్కడైతే అడ్రస్ అండ్ ఎవ్రీథింగ్ రాసి ఉన్నారో నేరుగా వాళ్ళ దగ్గరికే వెళ్తున్నారు. సో వాళ్ళ ఇల్లు అండ్ వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అవన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత నిజంగానే ఈ తెల్ల రేషన్ కార్డు అర్హులు ఎవరైతే ఉంటారో, బీపీఎల్ అనేటువంటిది ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళకే ఈ 500 రూపాయల సబ్సిడీ కింద సిలిండర్ రాబోతోంది. దాని క్రాస్ చెకింగ్ ప్రాసెస్ అయితే ఇప్పుడు నడుస్తోంది. సో ఈ పథకం అమలుకైతే రేషన్ కార్డును ప్రస్తుతం అయితే ప్రామాణికంగా తీసుకోబోతున్నారు. సో రాష్ట్రంలో 90 లక్షల కుటుంబాలకు ఇప్పటికే వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. సో వీటిలో వైట్ రేషన్ కార్డులతో పాటుగా గ్యాస్ కనెక్షన్లు ఉన్న కుటుంబాలు ఒక లెక్క ప్రకారం అయితే 64 లక్షలు ఉన్నాయి అధికారిక లెక్కల ప్రకారం. సో ఇప్పటికిప్పుడు ఈ పథకాన్ని అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుంది అంటే 60 లక్షల కుటుంబాలకు 1,000 సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఒక్కో కుటుంబానికి 2 నెలలకు ఒక సిలిండర్ చొప్పున, అంటే ఏడాదికి 6 సిలిండర్లు మొత్తంగా ఇచ్చే ప్లాన్ చేస్తున్నారట. సో ఎవ్రీ మంత్ ఒక్కొక్క సిలిండర్ కాదు, 2 మంత్స్కి ఒకసారి ఒక కుటుంబానికి ఒక సిలిండర్ సబ్సిడీ మీద ఇవ్వబోతున్నారు. అంటే మొత్తం ఏడాదికి 3.4 కోట్ల రీఫిల్ల రాయితీ పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 64 లక్షల కుటుంబాలకి ఒకవేళ 6 సిలిండర్లు ఏడాదికి ఇస్తే మొత్తంగా 3.4 కోట్ల రీఫిల్స్ రాయితీ పంపిణీ చేయాల్సి ఉంటుంది. అంటే 500 గ్యాస్ సిలిండర్స్ 3.4 కోట్ల రీఫిల్స్, అంటే 3.4 కోట్ల సిలిండర్స్ని 500 రూపాయలకి ఈ బీపీఎల్ కుటుంబం
కుటుంబాలు ఆ రేషన్ కార్డు ఉన్నటువంటి కుటుంబాలకు అందజేయబోతోంది సర్కార్. సో ప్రస్తుతం అయితే ఒక్కో గ్యాస్ సిలిండర్ ధర మనందరికీ తెలుసు 955 రూపాయలుగా ఉంది. ఆల్మోస్ట్ 1000 రూపాయలు అనుకోవచ్చు. మరి 500 రూపాయలకి సబ్సిడీ కింద సిలిండర్ అంటే హాఫ్ ఆఫ్ ద రేట్. సో ఇందులో కేంద్ర సర్కార్ అయితే సబ్సిడీ కింద 40 రూపాయలు తీసుకుంటోంది. సో వినియోగదారుడికి 915 రూపాయలకైతే సిలిండర్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది, మనందరికీ తెలుసు. సో రాష్ట్ర సర్కార్ ఇదే సిలిండర్ని అయితే 500 రూపాయలకే పంపిణీ చేయాలని ఆల్రెడీ నిర్ణయించుకుంది అండ్ ప్రామిస్ కూడా చేసింది. అంటే ఒక్కో సిలిండర్పై 415 రూపాయల భారాన్ని రాష్ట్ర సర్కార్ మోయాల్సి ఉంటుంది. సో ఈ గ్యాస్ ఏజెన్సీస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా నేరుగా సర్కారే ఒక్కొక్క సిలిండర్ కింద 415 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఏజెన్సీస్కి పే చేయబోతోంది. సో సబ్సిడీ కింద దాదాపు 1594 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒక లెక్క ప్రకారం అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా బడ్జెట్లో ఎలకేషన్స్గా ఉండబోతున్నాయి. ఎవరికి ఎంతెంత రాబోతోంది అని ఇంకా స్పష్టత రాబోతోంది. సో ఒక ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. డెఫినెట్లీ ఈ మంత్లోనే ఈ 2 పథకాలు అంటే 200 యూనిట్ల ఉచిత కరెంట్ కావచ్చు అండ్ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఇవి రెండుని కూడా ఈ 2 ప్రామిస్ని ఆర్ 2 గ్యారంటీస్ని సర్కార్ అమలు చేయబోతోంది. ఇది స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సిట్యుయేషన్. ఎప్పుడు ఏంటి అనేది అయితే తెలియదు కానీ బట్ ఒక ప్రాసెస్ అయితే నడుస్తోంది, సీరియస్గా నడుస్తోంది. గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి వెళ్ళి ఇక్కడేమో అంగన్వాడీస్ వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు 500 గ్యాస్ సిలిండర్కి సంబంధించి అండ్ 200 యూనిట్ల కరెంటుకి సంబంధించి అయితే ఎవరైతే జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ ఆర్ విద్యుత్ శాఖకు సంబంధించిన ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఒక డెడ్ లైన్ అయితే పెట్టుకున్నారు 10 రోజులు అన్నటువంటిది. బట్ చాలామంది ఇంట్లో ఉండట్లేదట, అది ప్రాక్టికల్గా ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తున్నారు.